జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా 3 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి గురించైనా కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? వారు మీకోసం ఏమనుకుంటున్నారు అని మీరు వారి పేరును తలుచుకుంటూ ఒక నంబర్ని చూస్ చేసుకోండి. ఒకరికన్నా ఎక్కువ మంది కోసం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకటి కన్నా ఎక్కువ నంబర్స్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క నంబర్ మీద డిఫరెంట్ పర్సన్స్ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఎవరి కోసం ఏ నంబర్ని కోరుకున్నారు అన్న విషయాన్ని మాత్రము గుర్తుంచుకోండి. లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నింటికంటే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. ఎవ్వరి పర్సనల్ రీడింగ్ మాత్రము కాదు. మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఫాలో అవ్వండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక నెంబర్ని మీరు చూస్ చేసుకోండి. మీ అందరికీ కూడా ఈ టాపిక్ అయితే బాగా ఇష్టమైన టాపిక్. అందువల్లనే ఈ టాపిక్ అనేది మాటిమాటికే రిపీట్ అవుతుంది. వీడియోని విశ్వాసంతో చూసినట్లయితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. మీ ఎదురుగా ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. మొదటిగా మనము 1వ నెంబర్ గురించి తెలుసుకుందాము. మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? వారు మిమ్మల్ని చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులుగా అనుకుంటూ ఉన్నారు. మీరు మీపైనే ఎక్కువగా ధ్యాసను ఉంచుతారు అని, మీకోసమే మీ సమయాన్ని మీరు మీకోసమే ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారని, ఒకవేళ ఏదైనా కొద్దిగా సమయం లభించినట్లయితే మిగిలిన వాళ్ళ కోసం ఆలోచిస్తారు, వారి కోసం ఏమైనా చేస్తారు. కానీ మీరు ఎప్పుడూ కూడా మీకోసమే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీలో ఈ విషయాలు వారికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వారికి మీరు గర్వం ఉన్నవారిలాగా కనిపిస్తూ ఉంటారు. మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు అని, మళ్ళీ చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులలాగా అనుకుంటారు. దానితో పాటు మీరు ఎందులో అయినా ఏ విషయంలో అయినా సరే కొంచెం ప్రతి దాంట్లోనూ కూడా నేనే ఫస్ట్ మాట్లాడుతున్నాను, ఫస్ట్ మాట్లాడాలి, మీకు ఏదైతే సరైనది అనిపిస్తుందో అందరూ దానినే సరే అనాలి అని మీరు అనుకుంటారు. మీకు ఏదైనా తప్పుగా అనిపించినట్లయితే అందరూ దానిని తప్పుగా అనాలి అని, మీరు ఇది పగలు అంటే పగలు, ఇది రాత్రి అంటే రాత్రి, మీరు స్వార్థపరులుగా వారు అనుకుంటున్నారు. మీరు చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ మీరు ఒక బౌండరీని గీసుకుని ఉంచుకున్నారు. కొన్ని నియమాలను మీకు మీరే పెట్టేసుకున్నారు. వీటన్నింటినీ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వారికే మీ లైఫ్ లో మీరు చోటుని ఇస్తారు, వారితోనే మాట్లాడతారు, వారితోనే స్నేహాన్ని చేస్తారు. మీరు ఎటువంటి వారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే అని వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీకు అర్థమే కాదు, ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మీరు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మీరు చాలా చేస్తున్నారని ఆ వ్యక్తి కోసము అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఒకే ఆలోచన మీద ఉండలేకపోతూ ఉన్నారు. మిమ్మల్ని వారైతే చాలా ఇష్టపడుతున్నారు. వారు మేల్ అయినా ఫీమేల్ అయినా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు. అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మీ నేచర్ అనేది ఒక్కొక్కసారి వారికి చాలా నచ్చుతుంది, ఒక్కొక్కసారి వారికి చాలా కోపం వస్తుంది. వారికి అనిపిస్తూ ఉంటుంది, నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానేమో, నేను సరైన వ్యక్తిని నా జీవితంలోనికి ఆహ్వానించడం లేదేమో. మిమ్మల్ని అయితే వారు ఇష్టపడుతున్నారు, కానీ మీ విషయంలో కొన్ని విషయాలు వారికి నచ్చడం లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారని, మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వారికి అస్సలు నచ్చదు. వారు కోరుకుంటారు వారికి నచ్చినట్లుగా ఉంటే బాగుంటుంది అని. మీరు ఫీమేల్ అయినట్లయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటూ ఉంటారని, అది కూడా వారికి నచ్చదు. ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ మీకు చెప్పే ఉండవచ్చు, నువ్వు అలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు, అటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని. మీకోసము ఒక సరైన నిర్ణయానికైతే వారు రాలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీపై చాలా ప్రేమ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. ఆ వ్యక్తి ఆ సమయంలో అనుకుంటూ ఉంటారు, మీతో స్నేహం వరకే ఉండిపోవాలి, అంతకు మించి ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటారు. చాలా ప్రేమ వచ్చినప్పుడు వారికి అనిపిస్తుంది, ఈ వ్యక్తే నా జీవితం అని. మీరు ఆ వ్యక్తిని కలిసి చాలా ఎక్కువ సమయం అయితే కావడం లేదు. ఒక 8 నుండి 1 సంవత్సరం, 8 నెలల నుండి సంవత్సరం వరకు అయి ఉండవచ్చు. చాలా కొద్ది రోజుల నుండి మీ ఇద్దరి మధ్యలో మాటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తి మీకోసం ఒక ఆలోచన అయితే చెయ్యలేకపోతూ ఉన్నారు. దాని వలనే వారు ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ముందుకు నడిపించండి. ఎవరైతే 2వ నంబర్ని కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? రీడింగ్ అనేది మీకెప్పుడూ కూడా కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు.
వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రెండో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఒక సెంటర్ లాగా వారికి కనిపిస్తూ ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ బాధ కలిగినా కూడా మీతో మాట్లాడితేనే చాలు వారికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే వారి మైండ్‌లోకి మీరే వచ్చేస్తారు. మీతో మాట్లాడారు అంటే వారి మనసు తేలిక పడిపోతుంది. వారు వారి జీవితానికి ఒక పాజిటివ్ ఎనర్జీస్ యొక్క భాండాగారంలాగా వారు అనుకుంటూ ఉంటారు. మీరు వారి జీవితానికి ఒక వెలుగు లాంటి వారు అని మీతో ఉండడం అన్నా, మీతో మాట్లాడడం అన్నా వారికి చాలా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు వారి లైఫ్‌లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ కూడా ఉండదు అని వారు అనుకుంటూ ఉంటారు. మీరొక పాజిటివ్ ఎనర్జీస్ యొక్క కేంద్రంలాగా వారు అనుకుంటున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, లేదా మీ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. చిన్నప్పటి నుండి మీ ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, లేదా మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చాలా కాలం నుండి కూడా ఉన్నది. చాలా సంవత్సరాల నుండి మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ జరిగినా కూడా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా మళ్ళీ కొత్త ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక ఈశ్వరుడిలాగా వారు చూస్తూ ఉన్నారు. ఎవరికైనా ఎవరిపైనైనా నమ్మకాన్ని చూపించినప్పుడు, నమ్మకం కుదిరినప్పుడు మనము ఈశ్వరుడిలాగా వారిని అనుకుంటూ ఉంటాం కదా. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ విధంగా వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి వారికి అనిపిస్తూ ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాలు ఈ జన్మవి కావు, ఇది జన్మ జన్మల బంధము అని. మీ ఇద్దరి మధ్య అంత మంచి సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? వారైతే ఎప్పుడూ కూడా మీ గురించైతే అస్సలు చెడుగా ఆలోచించరు. మీ ఫోన్ వచ్చినా, మీ మెసేజ్ వచ్చినా, లేదా మీరు ఒకవేళ మాట్లాడడానికి వెళ్ళినా వారు చాలా చాలా సంతోషంగా ఉంటారు. వారికి కూడా మీతో మాట్లాడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్‌గా అయితే ఇద్దరి మధ్య చాలా చాలా మంచి కనెక్షన్స్ అయితే ఉన్నాయి. వారి జీవితానికి మీరు ఒక ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంతైతే ముఖ్యమైనవో అవి కనిపించవు కదా ఎవ్వరికీ కూడా. కానీ ఇల్లు మొత్తము కూడా ఆ పిల్లర్స్ మీద ఎలా అయితే నిలబడి ఉంటుందో వారి జీవితానికి మీరు ఒక పిల్లర్ లాంటి వారని వారు అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు వదులుకోరు. మీ ఇద్దరి మధ్యలో సోల్మేట్ కనెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేరే పర్సన్ గురించి మాత్రము ఎప్పుడూ ఆలోచించరు. వారు వారి లైఫ్ కోసము మీకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా చాలా పర్ఫెక్ట్ అని మిమ్మల్ని చూసుకుని వారైతే చాలా చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఎవరైతే 3వ నెంబర్ని కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, వారు మిమ్మల్ని వారి కుటుంబంగా అనుకుంటున్నారు. వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు ఎవరి జీవితంలో ఉంటే వారి జీవితంలో సంతోషాలు వస్తాయి అని, చాలా మంచి మనసున్న వ్యక్తులు అని, ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్ గా అనుకుంటున్నారు. మీ ఇద్దరికి వివాహం జరగకపోయినట్లయితే మిమ్మల్ని వారి లవ్ పార్ట్నర్ గా అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీ ఇద్దరికి వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్ లో మాత్రము మీరే ఉన్నారు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారేమోనని. వారి లైఫ్లో అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది మీకే ఇస్తారు. వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే. మీరు కాకుండా వారి జీవితంలో అయితే ఇంకేమీ లేదు. మీకు అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేస్తున్నారేమోనని. వారు ఎవరితో అయినా ఏదైనా పార్టీలకు వెళుతున్నా, ఎప్పుడైనా మీతో గొడవ పడినా మీకు అనుమానంగా ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ కూడా ఇక్కడ లేదు. ఎవరితో అయినా మాట్లాడుతున్నా, ఒకవేళ పాత స్నేహితుని కలుస్తూ ఉండవచ్చు. అప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది వారితో వీళ్ళకి ఏదైనా సంబంధాలు ఉన్నాయేమోనని. కానీ అలా అయితే ఇక్కడ ఏమీ లేదు. ఆ వ్యక్తి అయితే మీరే వారికి అన్నీ అని అనుకుంటున్నారు. మీకే అందరికన్నా ఎక్కువ వాల్యూ అనేది ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక పర్సన్ ఉంటారు. అలా వారు మిమ్మల్నే చూస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీ మనసు చాలా మంచిది అని, మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో కూడా ఉండరు అని, మీరు చాలా అదృష్టవంతులైన వ్యక్తులు అని,
అదృష్టవంతులకే మీలాంటి వ్యక్తులు లభిస్తారు అని, మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే కూడా వారికి చాలా ఇష్టము. మీరు జనాలపై చూపించే కేర్ గాని, మిమ్మల్ని ఒక మంచి మనసున్న వ్యక్తుల్లాగా వారు అనుకుంటూ ఉన్నారు. మీరు ఒక మంచి సపోర్టింగ్ సిస్టమ్ లాగా వారి లైఫ్లో ఉన్నారని, మిమ్మల్ని వారు చాలా ఇష్టపడుతున్నారు. మీతో రిలేషన్లో ఉన్నట్లయితే వారికి ఇంకేమీ కూడా అవసరం లేదని వారు అనుకుంటున్నారు. మీతో కలిసి మంచి జీవితాన్ని ఊహించుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. వీడియో కనుక నచ్చినట్లయితే జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.